హలో ఫ్రెండ్స్, హైదరాబాద్లో రిచెస్ట్ పీపుల్ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారో తెలుసా? లగ్జరీ అపార్ట్మెంట్లలోనో విల్లాస్లోనో అనుకుంటున్నారా? కాదు. 10 కోట్ల రూపాయలు పెట్టి లగ్జరీ ఫ్లాట్ కొంటే మనకు ఒక స్టేటస్ వస్తుంది. కానీ అదే 10 కోట్ల రూపాయలు డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పెడితే ఎలా ఉంటుంది? డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు మీకు చెప్పబోయేది రియల్ ఎస్టేట్ స్టోరీ కాదు, ఇదొక మనీ షిఫ్ట్ స్టోరీ. హైదరాబాద్లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట్, నియోపోలిస్ ఏరియాస్లో ల్యాండ్ ప్రైజెస్ ఇప్పుడు పీక్ స్టేజ్లోకి చేరుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో లగ్జరీ అపార్ట్మెంట్స్ కొనడం అనేది ఇన్వెస్ట్మెంట్ కంటే ఎక్కువగా ఒక ఎమోషనల్ డెసిషన్గా మారుతుంది. బయటకు ఇవి ప్రీమియం అసెట్స్గా కనిపించినా కూడా రిటర్న్స్ పరంగా చూస్తే ఇవి వీక్ అసెట్స్. స్మార్ట్ ఇన్వెస్టర్లు ఈ షిఫ్ట్ను అర్లీగానే గుర్తించి డాటా సెంటర్స్ లాంటి ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైపు ఒక కొత్త డైరెక్షన్లోకి మూవ్ అవుతున్నారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట్ వంటి ప్రైమ్ జోన్స్లో లగ్జరీ ఫ్లాట్స్ పై రెంటల్ ఈల్డ్ సుమారుగా 3 నుంచి 4% మాత్రమే వస్తుంది. మెయింటెనెన్స్ కాస్ట్, వేకెన్సీ పీరియడ్స్, రిపేర్లు అన్నీ కలిపితే నెట్ రిటర్న్స్ ఇంకా డ్రాప్ అయ్యే అవకాశం ఉంటుంది. 10 కోట్ల రూపాయలు పెట్టి ఒక లగ్జరీ ఫ్లాట్ కొంటే గనక దానిపై వచ్చే రెంట్ పెద్దగా వెల్త్ క్రియేట్ చేసే అవకాశం ఉండదు. అదీ కాక హై ఎండ్ అపార్ట్మెంట్స్లో ఆక్యుపెన్సీ కూడా స్టేబుల్గా ఉండదు. అంటే ఇది వెల్త్ క్రియేషన్ అసెట్ కాదు, క్యాపిటల్ పార్కింగ్ అసెట్ మాత్రమే. అదే ప్రాంతంలో ఉన్న డేటా సెంటర్స్ కంప్లీట్గా డిఫరెంట్ స్టోరీని చూపిస్తున్నాయి. ఇవి దాదాపుగా 95 నుంచి 98% ఆక్యుపెన్సీతో రన్ అవుతాయి. ఎందుకంటే డిజిటల్ ఎకానమీలో డేటా డిమాండ్ కంటిన్యూస్గా పెరుగుతోంది. క్లౌడ్ సర్వీస్లు, ఏఐ వర్క్లోడ్స్, సాస్ ప్లాట్ఫామ్లు ఇవన్నీ కూడా లోకల్ డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద డిపెండ్ అవుతున్నాయి. హైదరాబాద్ ఇప్పుడు ఇండియాలో ఒక మేజర్ డేటా సెంటర్ హబ్గా ఎదుగుతోంది. దీనికి కారణాలు చాలా క్లియర్గా ఉన్నాయి. స్ట్రాంగ్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండడం, ఎక్సలెంట్ ఫైబర్ కనెక్టివిటీ ఉండడం, అలాగే లో సెస్మిక్ రిస్క్ అంటే భూకంపాలు వంటివి తక్కువగా ఉండడం, దాంతోపాటుగానే స్ట్రాంగ్ గవర్నమెంట్ సపోర్ట్. ఈ ఎకోసిస్టంలో ఆల్రెడీ మేజర్ ప్లేయర్స్ తమ ప్రెజెన్స్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. కంట్రోలర్స్, సిఫీ టెక్నాలజీస్, ఐరన్ మౌంటైన్, నెక్స్ట్రా బై ఎయిర్టెల్, అమెజాన్ వెబ్ సర్వీసెస్ లాంటి కంపెనీలు హైదరాబాద్లో లార్జ్ స్కేల్ డేటా సెంటర్స్ ఫెసిలిటీస్ని డెవలప్ చేస్తున్నాయి. ఇవి ముఖ్యంగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కొండాపూర్, కోకాపేట్ వంటి స్ట్రాటజిక్ లొకేషన్స్లో ఆపరేట్ అవుతున్నాయి. ఈ ప్రాంతాలు గతంలో రెసిడెన్షియల్ గ్రోత్ జోన్స్గా ఉండేవి, కానీ ఇప్పుడు వేగంగా డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్లస్టర్స్గా మారుతున్నాయి. అంటే ఫ్యూచర్లో ఈ ప్రాంతాల విలువ అపార్ట్మెంట్స్ వల్ల కాకుండా డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల ఎక్కువగా పెరుగుతుంది. ఇన్కమ్ మోడల్ విషయంలో డిఫరెన్స్ ఇంకా క్లియర్గా ఉంటుంది. లగ్జరీ అపార్ట్మెంట్స్లో రెంట్ గ్రోత్ తక్కువ, మెయింటెనెన్స్ ఎక్కువ, టెనెంట్ టర్న్ ఓవర్ తక్కువ. కానీ డేటా సెంటర్స్లో 10 నుంచి 15 సంవత్సరాల లాంగ్ టర్మ్ లీజులు ఉంటాయి. చాలా కేసెస్లో రెంట్స్ USD పెగ్డ్ లేదా ఇన్ఫ్లేషన్ లింక్డ్గా ఉంటాయి. ఇంకా ట్రిపుల్ నెట్ లీజ్ మోడల్ వల్ల మెయింటెనెన్స్, టాక్సెస్, ఇన్సూరెన్స్ అన్నీ కూడా టెనెంట్ రెస్పాన్సిబిలిటీగా ఉంటుంది. ఓనర్లకు ఆల్మోస్ట్ ప్యూర్ ప్యాసివ్ ఇన్కమ్. అందుకే రిటర్న్స్ 12 నుంచి 15% వరకు వస్తున్నాయి. అదే లొకేషన్స్లో ఉన్న ఫ్లాట్స్ కంటే ఇది దాదాపుగా 3 రెట్లు ఎక్కువగా రీల్డ్ ఇస్తుంది. ఫ్యూచర్ అవుట్లుక్ కనుక చూసినట్లయితే 2027 నాటికి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట్ ఒక సిలికాన్ కారిడార్గా మారే అవకాశం ఉంది. లగ్జరీ అపార్ట్మెంట్స్ రీసేల్ మార్కెట్ స్లో అవుతుంది, ఎందుకంటే సప్లై ఎక్కువ అవుతుంది కాబట్టి. కానీ డేటా సెంటర్ అసెట్స్ డిమాండ్ స్ట్రాంగ్గా ఉంటుంది. రీట్స్ ద్వారా ఇన్వెస్ట్ చేయడం వల్ల లిక్విడిటీ కూడా బెటర్ అవుతుంది. అంటే ఎగ్జిట్ ఆప్షన్స్ కూడా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. ఫైనల్గా చెప్పాలంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో క్లియర్ స్ట్రక్చరల్ షిఫ్ట్ జరుగుతోంది. గతంలో వెల్త్ స్టోన్ అసెట్స్ అంటే ఫ్లాట్స్, విల్లాస్లో ఉండేది. ఇప్పుడు వెల్త్ అంతా కూడా డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉంటుంది. ఇలాంటి మరిన్ని డెవలప్మెంట్స్ అండ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.